సో నిన్న మేము న్యూ ఇయర్ కి అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న టాంపా హిందూ టెంపుల్ కి వెళ్ళాం అనమాట. అక్కడ క్యాంటీన్ కొంతమంది గుర్తుపట్టి హాయ్ చెప్పారు, మరి కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రూపంలో నన్ను అడిగారు అన్నమాట. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో నేను నిన్న టెంపుల్ లో నేను ఏదైతే అబ్జర్వ్ చేశారో దాని గురించి అడగాలనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, లెఫ్ట్ లైన్ లో కొంతమంది ఉన్నారనమాట. సో మేము లెఫ్ట్ లైన్ లోకి వెళ్ళాము. లెఫ్ట్ లైన్ లోకి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మధ్యలో ఉన్న వాళ్ళు అర్చన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పి. సో పంతులు గారు డీటెయిల్స్ అడిగి అర్చన అనేది స్టార్ట్ చేశారు. అర్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన హారతి తీసుకొచ్చి మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారనమాట. సో నేను ఏమనుకున్నానంటే మేబీ వాళ్ళు మనీ పే చేశారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత మనకి ఇస్తారని చెప్పి నేను ఎదురు చూశాను. బట్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత పంతులు గారు తీసుకెళ్లి హారతిని ఆఫ్ చేసేసారు. నాకు అర్థం కాలేదు. యూజువల్ గా ఎప్పుడు ఏం చేస్తారంటే పక్కన పెడతారు అనమాట, మనంతటి మనం వెళ్ళి హారతి తీసుకోవచ్చు. బట్ నేనైతే హారతి ఇవ్వలేదు, లైన్ మూవ్ చేసేసారు అనమాట. బయటకు వచ్చిన తర్వాత శతగోపం అండ్ లైక్ తీర్థం అనేది ఇచ్చారు. ఈ పార్షియాలిటీ అనేది ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి అది బిలీవ్ చేయను, లైక్ మనకు హారతి వస్తేనే దేవుడు మనల్ని బ్లెస్ చేసినట్టు అలా అయితే బిలీవ్ చేయను. బట్ కొంతమంది చాలా మందికి నాలాగే డౌట్ వచ్చి ఉంటుంది ఎందుకు మనకు హారతి ఇవ్వలేదని చెప్పి. ఇది ఎందుకు ఇలాగ అయ్యింది అన్నది అయితే నాకు తెలియదు. బట్ ఇది నాకు కరెక్ట్ కాదని అనిపించింది. సో అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు కదా అని అనిపించింది అనమాట. సో ఎందుకు ఇది ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనుకున్నారు, లైక్ మీ ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పి. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.